శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు గాయత్రి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. సార్ నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సార్, December 6th ఒక ప్రత్యేకత ఉంది అని విన్నాను. అసలు ఆ ప్రత్యేకత ఏంటి? ఆ రోజున చేసుకుంటే, అంటే పూజ చేసుకునే విధానం దగ్గర నుంచి పూజ చేసుకుంటే వచ్చే ఫలితాల గురించి ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు మనకు గత కార్తీక మాసాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కోటి సోమవారం అని ఒకటి వచ్చింది. అంటే ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి కార్తీక మాసములో విష్ణు నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం గనక ఉన్న రోజున దేవతా పూజలు కానీ, దానములు కానీ, హోమములు కానీ, ఏదైనా స్తోత్ర పారాయణాలు కానీ చేస్తే కోటి సోమవారాలలో చేస్తే ఎంత పుణ్య ఫలితమో ఆ ఒక్క రోజుకే అంతటి పుణ్య ఫలితం వస్తుందని మనకు శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఉపవాసం ఉన్న అంతే ఫలితం. అటువంటి మాసములో మరొక ప్రత్యేకమైనటువంటిది మార్గశీర్షం. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారే గీతలో మాసానాం మార్గశీర్షోహం అని అన్నాడు. అంటే మాసాలలోకెల్లా మార్గశీర్షాన్ని నేనే అన్నాడు. ఈ యొక్క మాసంలోనే విష్ణుకి ప్రీతికరమైనటువంటి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈ మార్గశీర మాసంలో ప్రత్యేకత ఏంటంటే, విష్ణు సంబంధమైనటువంటి మార్గశీర్ష మాసములో శివ సంబంధమైనటువంటి ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజున శివముక్కోటి అని అంటారు. ఇది అనేక గ్రంథాలలో శివముక్కోటి గురించి అనేక ప్రస్తావనలు, విధి విధానాలు చెప్పబడి ఉన్నాయి. శాస్త్ర ప్రకారం ఏం చెప్పబడి ఉంది? శివపురాణ అంతర్గతంగా మార్గశీర్ష మాసములో పౌర్ణమి తిథి ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటిది శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఇది దుర్లభం. ఎన్నో సంవత్సరాలకి తప్ప ఇది ఇట్లాంటి కలయిక రాదు. ఇంకా ఏం చెప్పబడి ఉంది? ధనుర్మాసములో రవి ధనుస్సు రాశి యందు ఉండగా ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు అది శివముక్కోటి అన్నారు. అది ఈ సంవత్సరం లేదు, వచ్చే సంవత్సరం జనవరి 3వ తారీఖు పుష్యమాసము పౌర్ణమి తిథి రోజున ఏర్పడుతుంది. కానీ ఏ విధానంగా చూసుకున్నా మార్గశీర్ష మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున శివముక్కోటి కాబట్టి ఈ యొక్క డిసెంబర్ 6వ తారీఖు రోజున ఆరుద్ర నక్షత్రం ఉన్నది. ఇది శివముక్కోటిగా మనం పరిగణించవచ్చు. అంతకంటే కూడా మనం గమనించుకున్నట్లయితే మరొక ప్రత్యేకత, 2 ప్రత్యేకతలు ఈ యొక్క డిసెంబర్ 6వ తారీఖు రోజున ఉన్నాయి. మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటేనమ్మా, ఈ ప్రత్యేకతలు తెలుసుకునే ముందు ట్రీ మీడియా డివోషనల్ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఇప్పుడు చెప్పేటువంటి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడాను మీ కుటుంబంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. పిల్లల కోసమో, తోడబుట్టిన వాళ్ళ కోసమో. ఆ వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు. అలాగే ప్రతి స్త్రీ కోరుకునేది సౌభాగ్యం, తన భర్త యొక్క ఆయుష్, కీర్తి ఇవన్నీ కలగాలి. అటువంటి స్త్రీమూర్తి ఈ డిసెంబర్ 6వ తారీఖు రోజున ఏం చేయాలి? ప్రతి వ్యక్తి కూడాను శత్రుపరమైనటువంటి సమస్యలు, శత్రువు అంటే మనిషి కాదండి, తాను ఏ ప్రయత్నం చేస్తుంటాడో ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలని తొలగించేటువంటిదే మనం చేసుకోవాలి. ఆ ఆటంకాలని శత్రువులుగా భావించాలి. అంతేకాకుండా ధనపరమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటుంటాడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది కాబట్టి శక్తి కావాలన్నా, అలాగే ప్రేరేపణ, మనకు జీవితంలో జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు తొలగిపోవాలన్నా ఈ డిసెంబర్ 6వ తారీఖు ఉన్నటువంటి ప్రత్యేకత చాలా విలక్షణమైనటువంటిదిగా మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది. ఏంటి ఆ ప్రత్యేకమైన విలక్షణ అని అంటేనమ్మా, మృగశిర నక్షత్రము అమ్మవారి నక్షత్రం. మీకు రాశి చక్రంలో చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి మనం చెప్పబడి ఉంది ధనుర్మాసం కింద. అలాగే మిథున రాశి సింబల్ అంటే ఏంటమ్మా? కవల పిల్లలని అంటారు, దంపతుల్ని సూచించేటువంటిది, లేదా ఇద్దరు కలిసి ఉన్నటువంటి దాన్ని మిథున రాశి అని అంటారు. అంటే ఇక్కడ మనకు చెప్పకనే చెప్పినటువంటిది ఏంటంటే, సతీదేవిగా జన్మించినటువంటి పరమేశ్వరుని భార్య అంతర్ధానంగా తండ్రి యొక్క
అవమానానికి గురై అర్ధాంతరంగా తను చాలించింది. తదనంతరం హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించింది. కానీ ఏ నక్షత్రంలో జన్మించిందనంటే మృగశీర్ష నక్షత్రం. మృగశిర నక్షత్రం 4వ పాదంలో జన్మించింది. ఈ 4వ పాదం ఎందులో ఉంటుంది? మిథున రాశిలో ఉంటుంది. అలాగే మృగశిరకి తర్వాత వెంబడే వచ్చేటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే, శివ నక్షత్రం. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల కలయిక ఈ మిథున రాశిలో ఉంది. అందుకనే ఆది దంపతుల్ని సూచిస్తారు. అందుకనే అక్కడ మిథున రాశి అని అంటే దంపతుల చిత్రపటమే ఉంటుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది, సైన్. కర్కాటక రాశికి ఒక సింబల్, సింహరాశికి సింహం, కన్యా రాశికి స్త్రీ, తులారాశికి తక్కెల, ఇలా త్రాసు, ఇలా ప్రతి రాశికి ఉంది. మిథున రాశికి ఈ సింబల్ ఉండడం కారణం ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి నక్షత్రాలు ఆ మిథున రాశిలో ఉండడం. కాబట్టి ఈ మార్గశీర్ష మాసములో మృగశిర నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజున చాలా ప్రత్యేకత, మహత్యంతో కూడుకున్నటువంటిది. అదృష్టవశాత్తు మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఈ సంవత్సరంలో ఇన్ని కష్టాలు పడ్డాం, ఇప్పటి వరకైనా ఉన్నది, వచ్చే 2026 కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ 2026లోనైనా మన కష్టాలు తీరాలి, మన సంకల్పం నెరవేరాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ డిసెంబర్ 6వ తారీఖు రోజున పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నము చేస్తే చాలు. చాలా సింపుల్గా దీనికి భక్తి కావాలి, ఓర్పు కావాలి, ఇవి రెండు తప్ప ఖర్చు అయ్యేటువంటిది ఏమీ లేదమ్మా. కాబట్టి ఈ మృగశిరాశ నక్షత్రం ఉన్నటువంటి డిసెంబర్ 6వ తారీఖు రోజున 4వ పాదం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 8:50 వరకు ఆ రోజు ఉంటుంది. 4వ పాదం అంటే 6 గంటలు వెనక్కి వేసుకొని, అంటే 2 గంటల 50 నిమిషాలకి 4వ పాదం ప్రారంభమవుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ట్రీ మీడియా డెవోషనల్ ప్రేక్షకులు ఖర్చు లేదు కాబట్టి, శక్తి వంచన లేకుండా మన ప్రయత్నం చేయాలి. కాబట్టి కష్టమో నిష్ఠూరమో ఉదయం తెల్లవారుజామున మధ్యరాత్రి 2 గంటల కల్లా మేల్కొని కాలకృత్యాదులు తీర్చుకొని 2:50కి కదా ప్రారంభమయ్యేది మృగశిర నక్షత్రం 4వ పాదం, అమ్మవారి జన్మ నక్షత్రం. ఎందుకు అమ్మవారి జన్మ నక్షత్రం, శివ జన్మ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం గురించి చెప్తున్నామనంటే, ఇప్పుడు ఎవరైనా కానీ ఒక వ్యక్తి సంతోషంగా ఉండేటువంటిది తన పుట్టినరోజులో. ఎప్పుడూ ఎటువంటి చెడు వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా పుట్టినరోజు నాడు దేవుని దర్శించుకోవడం, ఆ రోజు చాలా నీతిగా ఉండడం ఉంటుంది. అలాగే దంపతులకి పెళ్లి రోజు అంటే చాలా ప్రత్యేకం. ఎన్ని గొడవలున్నా ఆ పెళ్లి రోజు మాత్రం కలిసి దేవాలయానికి వెళ్ళడమో, పెద్దల ఆశీర్వచనమో, మంచి పనులు చేయడమో దంపతులు చేస్తారు. అటువంటి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క జన్మ నక్షత్రాలు కలిసి ఉన్నటువంటి డిసెంబర్ 6వ తారీఖు రోజున ఏదైతే ఉందో, ఆ రోజున గనక ఏ వ్యక్తి అయితే దేవతా ఆరాధనని గనక చేస్తాడో ఆ పార్వతీ పరమేశ్వరులు సిద్ధంగా ఉన్నారు వరాలు ఇవ్వడానికి. అందుకనే 2:50కి అమ్మవారి నక్షత్రం మృగశిర నక్షత్రం 4వ పాదం ప్రారంభమవుతుంది. 3 గంటల కల్లా శుచిర్భూతులై చక్కగా ఆసనం వేసుకొని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఫేస్ పెట్టి దుర్గా స్తోత్రము కానీ, గౌరీ సహస్రనామం కానీ, ఉమా సహస్రనామం కానీ, దుర్గా అష్టోత్తరము కానీ, దుర్గా సూక్తము కానీ, కనీసము లలితా సహస్రనామం కానీ, లలితా త్రిశతి కానీ పారాయణం చేయాలి. ఈ లలితా సహస్రనామాల్లో పారాయణంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆటం బాంబు లాంటి శక్తి రావాలి అని అంటే లలితా సహస్రనామానికి ఒక పద్ధతి కూడా ఉంది. అనులోమము విలోమము, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో చేసేటువంటిది. ఇది కూడా ప్రేక్షకులకు తెలియాలమ్మా. అందరికీ లలితా సహస్రనామం వచ్చిన వాళ్ళు ఒక 70 మంది ఉంటారు అనుకోండి, చదువుకుంటూ పోతారు. కానీ అమ్మవారి శక్తిని పొందాలి అని అంటే మాత్రం లలితా సహస్రనామం మొట్టమొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు, శ్రీరామ రామ రామేతి అనేటువంటి ఆ శ్లోకం విష్ణు సహస్రనామాల్లో వస్తుంది. ఆ చివరి శ్లోకం వరకు కూడా పారాయణం చేసి తరువాత మళ్ళీ చివరి శ్లోకం నుంచి మొదటి శ్లోకానికి రావాలి. అదైన తర్వాత మళ్ళీ మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు వస్తే అది ఒక అనులోమ విలోమ పారాయణం, అంటే ఒక గొలుసు కట్టులాగా ఉంటుంది. అందులోంచి ఉత్పన్నమయ్యే దైవతా శక్తి అమోఘమైనటువంటిది. లలితా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగోరే వాళ్ళు ఈ విధంగా చేయాలి. ఈ విధంగా ఉదయం 8 గంటల వరకు చేసుకుంటే చాలా మంచిది. వీలైనన్ని సార్లు ఆ ఒక్కరోజు కష్టము చలి అనేది లేకుండా చేయాలి. ఎందుకంటే నేను తెల్లవారుజామున మొదలు పెడతానంటే 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. తర్వాత 8:50కి వెళ్ళిపోతుంది. ఎక్కువగా చేయలేవు. అందుకే 3 గంటలకు కూర్చోమన్నది, కష్టమైనా కానీ చలైనా కానీ. ఆ తదనంతరం 8 గంటలకల్లా ఆపు చేసేసి అప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టినటువంటి అన్నం కాకుండా గంజి వార్చినటువంటి అన్నాన్ని తయారు చేసుకోవాలి. మనం చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు
ఒక మూట తెల్లటి మన శుద్ధమైన వస్త్రంలో కానీ లేదా ఒక బాక్స్లో కానీ పెట్టుకొని శివాలయానికి చేరుకోవాలి. చేరుకొని ఆ యొక్క శివాలయంలో మొట్టమొదటిగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి కానీ బయట పెట్టబడినటువంటి శివలింగానికి కానీ నమఃశంకరాయ నమఃశంకరాయ అంటూ తీసుకుపోయినటువంటి అన్నముతో ఈశ్వరునికి అభిషేకం చేయండి. ఆ పరమేశ్వరుడు పొందే తృప్తి అంత ఇంత కాదు. పార్వతీ పరమేశ్వరులని ఏకకాలంలో ఒకే రోజు అర్చించుకునే గొప్పదైనటువంటి దివ్యమైన భవ్యమైన యోగం డిసెంబర్ 6వ తారీఖు శివముక్కోటి అని కూడా అంటారు. ఆ విధంగా చేసి ఆ పరమేశ్వరుడికి ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు తెల్ల జిల్లేడు పుష్పాలతో, వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గన్నేరు పుష్పాలు లేదా మల్లె పుష్పాలతో, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేస్తే చాలు. ధనపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మారేడు దళాలతో అర్చన చేస్తే చాలమ్మ. ఇవి గనక చేసినటువంటి మానవుడికి పార్వతీ పరమేశ్వరుల యొక్క జన్మ నక్షత్రాలు ఆ రోజు కలిసినటువంటిది. ఎందుకంటే మృగశిర ఉండాలి ఒకే రోజున, అదే రోజున కూడా ఆరుద్ర ఉండడం చాలా దుర్లభం. ఇటువంటివి రెండు కలిసి ఉన్నటువంటి రోజు చాలా ప్రత్యేకం. సంవత్సరంలో 1-2 కంటే ఎక్కువ రావమ్మ. పోతూ పోతూ మనకి 2025 సంవత్సరం కష్టాలు మిగిల్చే అనుకున్న వాళ్ళు, దుఃఖాలు ఉన్న వాళ్ళు, నష్టపోయినటువంటి వాళ్ళు ఈ పార్వతీ పరమేశ్వరులని ఆరాధన చేసి చూడండి. వచ్చే 2026 సంవత్సరంలో శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.